గుంటూరు జిల్లా తాడేపల్లి శ్మశాన వాటిక వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హత్యకు గురైన జ్యోతి మృతదేహానికి మళ్లీ శవ పరీక్ష నిర్వహించాలన్న బంధువులు గిరిజన సంఘాల డిమాండ్తో పోలీసులు మరోసారి శవ పరీక్ష నిర్వహించేందుకు మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే ఇంతవరకు ఎలాంటి శవ పరీక్ష జరగలేదని గుర్తించిన బంధువులు గిరిజన సంఘాల ప్రతినిధులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఇప్పటి వరకు జ్యోతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించకుండా నిర్లక్ష్యం వహించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి శ్మశాన వాటిక వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హత్యకు గురైన జ్యోతి మృతదేహానికి మళ్లీ శవ పరీక్ష నిర్వహించాలన్న బంధువులు గిరిజన సంఘాల డిమాండ్తో పోలీసులు మరోసారి శవ పరీక్ష నిర్వహించేందుకు మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే ఇంతవరకు ఎలాంటి శవ పరీక్ష జరగలేదని గుర్తించిన బంధువులు గిరిజన సంఘాల ప్రతినిధులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఇప్పటి వరకు జ్యోతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించకుండా నిర్లక్ష్యం వహించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చెప్పండి. షాహిన్, గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం మహానాడు వద్ద 2 రోజుల క్రితం జరిగినటువంటి యువతి హత్య కేసుకు సంబంధించి వ్యవహారం అంతా కూడా వివాదానికి దాటింది. ఇందులో పోలీసులు వ్యవహరించిన తీరుపైన మృతురాలి బంధువులు తీరుస్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటుగా గిరిజన సంఘాలన్నీ కూడా ఆందోళన దిగాయి. దీంతో అమ్మాయి మృతదేహానికి వాళ్ళ రీపోస్ట్ మార్టం నిర్వహించారు. రిపోర్ట్ మార్టం నిర్వహించినప్పటికీ తమకు న్యాయం జరగట్లేదని చెప్పేసి మృత తరఫున బంధువులు ఆందోళన దిగారు. అలాగే బంధువుల్లో ఒకరు కిరోసిన్ పోసుకొని నిప్పంటుకునే ప్రయత్నం కూడా చేశారు. దీంతో పోలీసులు అప్రమత్తంగా వెంటనే ఆ ప్రయత్నాన్ని నిలువరించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల వ్యవహారాలపై మొదటి నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. దీంతో విచారణ జరగాలనే ఉద్దేశంతో ఉన్నతాధికారులు సిఐ ఎస్ఐను వేరకు పంపడంతో పాటు ఇద్దరు కానిస్టేబుల్ పైన సస్పెన్స్ వేశారు. అయినప్పటికీ ఆందోళన శాంతించలేదు. రీపోస్ట్ మార్టం డిమాండ్ చేశారు. రీపోస్ట్ మార్టం జరిగినప్పటికీ కూడా సరిగా నిర్వహించలేదు. వైద్యులు, పోలీసులు అందరూ కుమ్మక్కై తమకు అన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే దోషున్నారో ఆ దోషులను ఈ కేసును ప్రయత్నం పోలీసులు చేస్తున్నారని ఆందోళనకారి నుంచి వినిపిస్తున్నటువంటి ఆరోపణ. దీనికి గిరిజన సంఘాలు కూడా మద్దతు పలకడంతో ఆందోళన దాల్చింది. ఈ మహానగరంలో నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆందోళనకర వాతావరణం అయితే కొనసాగుతూనే ఉంది. ఉన్నతాధికారులు వారికి నచ్చజెప్తున్నప్పటికీ ఆందోళనకారులు తమ పట్టు వేయటం లేదు. పోలీసుల వైఖరి పైన మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తాము నమ్మేది లేదు, సరైన న్యాయం చేసి ఆ నిందితులను అరెస్ట్ చేసేందుకు తాము ఇక్కడి నుంచి కదలేదు అని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. ధన్యవాదాలు చంద్రశేఖర్.